ఆంధ్రజ్యోతి దర్బార్ ఒక అందుకు మంచిది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక దర్బార్ నడుస్తుంది, జనసేన కార్యాలయంలో ఒక దర్బార్ నడుస్తుంది, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక దర్బార్ నడుస్తుంది. వస్తున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా, వీళ్ళ దగ్గరికి వెళ్ళమ్మా అని ఒక రిఫరెన్స్ రాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారికి ఎవరికో ఫోన్ చేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 100కి 99 పరిష్కారం లేవు. 1% అది కూడా ఏ లిటిగేషన్స్ లేనటువంటి వాటికి మాత్రమే పరిష్కారం లభిస్తుంది. బట్ ఆంధ్రజ్యోతికి ఒక అందుకు అది జర్నలిజం స్పిరిట్తో ఉంటుంది కాబట్టి, పబ్లిక్తో మమేకం అవుతూ ఉంటుంది కాబట్టి, కాస్త మానవత్వ హృదయం ఉంటుంది జర్నలిస్ట్కి. ఆ ఆస్పెక్ట్లో చక్కగా పనులు జరుగుతున్నాయి. పెన్షన్కి సంబంధించి మొన్న ఆంధ్రజ్యోతి దర్బార్ దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ వార్త రాయడం, వెంటనే పెన్షన్ లభించింది. దివ్యాంగురాగులకి ఆగమేఘాల మీద 2.5 ఏళ్లుగా తీరని సమస్య పరిష్కారం అయిపోయింది. అలాగే అనంత ఆదర్శ కాలనీలో పారిశుధ్యం దారుణంగా ఉందని చెప్తే వెంటనే అక్కడిది పరిష్కారం అయిపోయింది. ఓవరాల్గా చూస్తే ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అటు రాజకీయ నాయకులు పాల్గొంటున్నారు, ఇటు అధికారులు పాల్గొంటున్నారు. జర్నలిస్టులు వాళ్ళందరి సమక్షంలో రికార్డు చేస్తున్నటువంటి వాటికి వెంటనే పరిష్కారం లభించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకందుకు చాలా మంచి పరిణామం జరుగుతుంది అనుకోవచ్చు.